ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచటం మంచిది. నమ్మి చేరదీస్తే ముంచిపోతారు. అత్తయ్య అలా అనకండి, పెళ్ళికొచ్చిన వాళ్ళు అందరిలో ఇతను ఒకడు. అక్కడ నిలబడిపోయింది రాగోగులు రా. పర్లేదులే నాయుడు బావా, ఇక్కడ ఉండడమే మంచిది. ఓ అత్తయ్య ఏమన్నా అంటదని ఆలోచిస్తున్నావా? నేను చూసుకుంటానులే, నువ్వు లోపల రా, చెప్తాను రా. వద్దులే నాయుడు బావా, స్నేహాన్ని పిలిస్తే మాట్లాడి వెళ్ళిపోతాను. మాట్లాడి వెళ్ళిపోతావా? అంటే నువ్వు వచ్చింది పూజకి కదా? పూజకా? ఏం పూజ? పూజ ఏంటి అంటావేంటి? అంటే స్నేహానికి పూజ గురించి చెప్పలేదా? సర్లే, ఇదిగా ఎలాగొచ్చావు కదా, పూజ జరుగుతుంది కదా, పూజ చూసి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోదు కానీ దాని లోపలికి వెళ్దాం. నేను రావడం కాదు నాయుడు బావా, స్నేహాన్ని పిలిస్తే నాతో తీసుకెళ్దామని వచ్చాను. స్నేహం తీసుకెళ్ళాంగా? ఎక్కడికే? ఏం పని? ఈరోజు నా సాంగ్ రికార్డింగ్ ఉంది. అయ్యి బాబోయ్, మళ్ళీ మంచి మాట చెప్పు. ఇంత ఆలస్యంగా చెప్తావేంటి? మా మంచి మాట చెప్పు, చెయ్యొచ్చుగా. కంగ్రాట్స్. థ్యాంక్స్ నాయుడు బావా. ఎన్నో రోజులకి ఎదురు చూస్తున్న అదృష్టం ఈరోజు నన్ను భరించబోతుంది. ఈ రోజుతో నా కళ నెరవేరబోతుంది. ఇలాంటి సంతోషమైన క్షణాలలో స్నేహ నాతో నా పక్కనుంటే బాగుంటుంది అనిపిస్తుంది. దాని గురించే స్నేహను ఒకసారి పిలుస్తావా? పిలుస్తావా ఏంటి? ఇప్పుడు పిలుస్తానండు. ఇదిగో స్నేహ, స్నేహ, ఓసారి ఇలా రా, నువ్వు ఇలా రా. గోకుల్, మొత్తానికి మా గోకుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతున్నాడు. ఇదిగో గోకులు, ఈ సినిమా తర్వాత నువ్వు ఇళయరాజా రెహమాన్ అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు అంతే. నేను దేవుడిని కోరుకుంటాను కదా. థాంక్స్ నాయుడు బావా. నీలాంటి కల్మషం లేని మనుషులు కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది. గొప్పడు హాయ్ గోకులు. గోకుల్, ఎంతసేపు అవుతుంది వచ్చి? ఇప్పుడే వచ్చాను స్నేహ. యాక్చువల్ గా నిన్ను చెప్దాం అనుకున్నాను, చిన్న టెన్షన్ వల్ల చెప్పలేకపోయాను. దేని గురించి? ఈ రోజు మా ఇంట్లో పూజ ఉంది. ఓ అదా, దాని గురించి ఆల్రెడీ నాయుడు బావ చెప్పాడు. నేను వచ్చింది పూజ గురించి కాదు, వేరే పని మీద. దేని గురించి? ఈ రోజు మన గోకుల్ పాట రికార్డింగ్ చేసి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కాబోతున్నాడు. ఓ కంగ్రాట్స్ గోకుల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. కంగ్రాట్స్ చెప్పడం కాదు, నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి వెళ్ళి మొదటి సాంగ్ రికార్డింగ్ చేద్దాం. నేను సారీ గోకుల్, అక్క పూజ పెట్టుకుని బయటకు వెళ్తే అమ్మ చంపేస్తుంది. నేను రాలేను. ఈసారికి నువ్వు కానిచ్చే. ఏంటి కానిచ్చేది స్నేహ? ఏంటి కానిచ్చేది? అయ్యి బాబోయ్, ఇదిగో జీవితంలో మొదటిసారి పాట రికార్డింగ్ చేయంతా ఉంటే ఇలాంటప్పుడు నువ్వు పక్కన లేకపోతే ఎలాగా? అసలు నువ్వు పక్కనే ఉండి అతను బాగా ఉత్సాహపరచాలి, అప్పుడే పాట బాగా వస్తుంది. అసలు నువ్వు అతను లవరేనా? ఇదిగో నేనే కనుక నీ స్థానంలో ఉంటానా మరోలో ఉండేది. అయినా గోకుల్ కష్టపడుతుంది నీకోసమే కదా. రేపు వద్దున అతను ఓ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయితే సుఖపడేది నువ్వే కదా. ఆ పేరు ప్రతిష్టలు నీకే కదా. అలాంటప్పుడు అక్క తిడద్ది, అమ్మ కొడద్దని కుడిసాగి చెప్తావు నువ్వు. వెళ్ళాలి మరి.